యూజువల్ గా స్టేజ్ 1 ఓన్లీ ఫ్యాటీ లివర్ స్టెటోసిస్ అంటాము, నాన్ ఆల్కహాలిక్ స్టెటోటిక్ హెపటైటిస్. దాని తర్వాత ఫైబ్రోసిస్, తర్వాత సిరోసిస్ ఉంటుంది. అర్లీ స్టేజ్ ఫ్యాటీ లివర్ లో మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు. పేషెంట్ జనరల్ చెకప్ వచ్చినప్పుడు లేకపోతే వేరే సిమ్టమ్స్ తో వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఈ స్కాన్ చేసినప్పుడు బయటపడుతూ ఉంటుంది. కొంతమంది లివర్ వాపు వల్ల, ఫ్యాటీ లివర్ లో లివర్ వాస్తుందని చెప్పుకున్నాం కదా, ఆ లివర్ వాపు వల్ల మనకి కొంచెం రైట్ సైడ్ పై భాగంలో కడుపులో డిస్కంఫర్ట్ ఉండొచ్చు, అదేవిధంగా నొప్పి ఉండే అవకాశం ఉంది. కొంతమంది నీరసం ఉండొచ్చు, కొంతమందికి ఆకలి తగ్గొచ్చు, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, కొంతమంది ఏ చిన్న పని చేయాలన్నా అలసిపోయినట్టుగా ఉంటారు. సో ఇటువంటి లక్షణాలతో కూడా ప్రెజెంట్ అవుతుంటారు ఈ ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఈ హెపటైటిస్ స్టేజ్ లో, అది నాన్ ఆల్కహాలిక్ అయినా ఆల్కహాలిక్ అయినా, హెపటైటిస్ స్టేజ్ లో హై టెంపరేచర్స్ తో రావచ్చు. అదేవిధంగా నాసియా మరియు వామిటింగ్, లేకపోతే వాంతులు వచ్చినట్టుగా ఉండడం, నీరసం, జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది. అదేవిధంగా ఫెటిగ్, తొందరగా అలసిపోతుంటారు. తర్వాత కళ్ళు మనకి ఎల్లో కలర్ లో, అంటే జాండిస్ వచ్చినప్పుడు కంజంక్టివా అంటే మనకి కళ్ళకు సంబంధించి ఎల్లో కలర్ డిస్కలరేషన్, అదేవిధంగా నెయిల్స్ బెడ్ కింద కానీ, అదేవిధంగా నోట్లో చూసినప్పుడు కానీ మనకి మ్యూకస్ మెంబ్రెన్స్ ఎక్కడైతే చూడగలమో ఎక్స్పోజ్ అవుతాయో ఆ ఏరియాలో ఎల్లో కలర్ డిస్కలరేషన్ ఉంటుంది జాండిస్ వల్ల.